నెల్లూరు జిల్లా కావలి పోలీసులు ఓ సంచలన హత్య కేసును ఛేదించారు. ఈ కేసులోని 3 నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ముందస్తు పథకం ప్రకారమే జూలై 10న వాసుపై దాడి జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల నుంచి కారుతో పాటు దాడికి ఉపయోగించిన చెక్క మంచం కోడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ డేటా రికార్డులు, సాంకేతిక ఆధారాల సహాయంతో కేసును విజయవంతంగా ఛేదించారు. అదే అంటే వీళ్ళు చాట్ల వాసు అనే అతను తాగేటి వారి పాలించాం అదే గ్రామానికి చెందిన మందా మధు అనే అతను ఈ వీళ్ళిద్దరి మధ్యన రైవల్రీ ఉందా అంటే వీళ్ళు దూర బంధువులు కూడా ఉండొచ్చు. వీళ్ళ మధ్యన రైవల్రీ ఉందా? ఈ ఎవరైతే మధు ఉన్నాడో మధు గతంలో ఆ గ్రామానికి సర్పంచ్ కూడా చేసి ఉన్నాడంట. వీళ్ళకి ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయి. తర్వాత ఆ డిస్ప్యూట్స్ ఎంక్వైరీ చేస్తే ఆ రోజు తక్షణం జరుగుతున్న కారణం ఏంటంటే జనార్దన్ అనే ఒక అతను కొన్ని మేకల్ని వీళ్ళకి మధు అనే వాళ్ళకి ఎవరైతే చాట్ల వాసు అనే అతనికి మేపుకుంటాకి ఇచ్చారంట కొన్నాళ్ళ పాటు. ఆ మేకల తర్వాత మీరు మేపుకున్న తర్వాత మాకు వెనక్కి ఇచ్చేయమనే క్రమంలో వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత మేము మేకలు మాత్రం ఇస్తాం, మేకలు పుట్టిన పిల్లలనే మేము మీకు ఇవ్వము అని చెప్పి అన్నారంట. ఆ విషయంలో జనార్దన్ వాసుకు మధ్యన కొంచెం తేడా వచ్చి వాళ్ళు మేకలు ఇస్తలేదని చెప్పి ఈ జనార్దన్ అనే అతను ఈ మధు అనే అతని ఆశ్రయించి అతని దగ్గర వెళ్ళి ఈ విధంగా ఏం చేస్తున్నాడు మీ వాడు అంటే వీళ్ళు దూర బంధువులు అవుతారంట. కొంచెం అతనితో చెప్పి ఆ మేకలతో పాటు మేక పిల్లలను కూడా మాకు ఇప్పించండి అని చెప్పి ఏదో వాళ్ళకి మాట్లాడి వెళ్ళారంట. ఆ విషయం మీద ఏంటంటే ఏదో ఇతను మధు అతను అడిగాడని ఆ రోజు తక్షణం ఏంటంటే వాళ్ళతో మధ్యన ఏదో డ్రింక్ చేసి ఎవరైతే మృతుంటాడో వాసన అతను డ్రింక్ చేసి అతను ఏదో తిట్టాడని దాని మీద ఇతని మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉద్దేశంతో ఏంటంటే అతను ఆ రోజు రవిచంద్ర అనే అతను 10వ తేదీన ఇతని దగ్గరికి పంపించి ఇతన్ని బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్లి అక్కడ బ్రాంచ్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళినట్టు అక్కడికి 2 కుర్రోళ్ళు వచ్చి ఎవరైతే ఈ మందా మధు ఉన్నాడో మధు పంపించిన ఇద్దరు కుర్రోళ్ళు వచ్చేసి ఇతన్ని మన కొయ్యి అంటే మన మంచం కోళ్ళు ఉంటాయి కొయ్యి కాదు అలాంటి వాటితో కొట్టి పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే అంటే వీళ్ళు